రైట్ బ్రేక్ న్యూస్ చూస్తే అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కు వాయిదా పడింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 3 రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న హైకోర్టు తీర్పు ఇవ్వడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని రైతుల తరపున న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు. దీంతో 4 వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి రాజధాని అంటూ గతంలోనే ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. అమరావతి కేసుల విచారణ ఏప్రిల్లో వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్క ఎదురైందనే చెప్పొచ్చు. అమరావతి రాజధాని అంటూ గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దానికి సంబంధించినటువంటిది విచారణ ఈరోజు జస్టిస్ కన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ యొక్క 3 రాజధానుల చట్టం అసలు లేనప్పుడు దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం హైకోర్టుకి ఏమొచ్చింది, ముందుగా 3 రాజధానులు చేద్దామని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి 3 రాజధానులకు సంబంధించినటువంటి చట్టాన్ని ఒకదాన్ని ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఉపసంహరించుకున్న తర్వాత కూడా హైకోర్టు ఈ కేసులో అకాడమిక్గా ఈ తీర్పు ఇవ్వడం అనేది సమంజసం కాదు, కాబట్టి ఆ తీర్పు పైన స్టే ఇవ్వాలి, ఈ తీర్పు ఉన్నందువల్ల మేము కొన్ని పనులను చేయలేకపోతున్నామంటూ ముకుల్ రోహత్గి తన తరపున ఏపీ ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపించారు. గతంలో కూడా దీనికి సంబంధించి పోయిన సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి వాదనలు వచ్చినప్పటికి కూడా ఏపీ ఈ యొక్క సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇవ్వడానికి కానీ నిరాకరించింది, వాదనలు వినడానికి కూడా నిరాకరించింది. అదే నేపథ్యంలోనే ఈరోజు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ముకుల్ రోహత్గి దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఇది త్వరితగతిన విచారణ జరిపించాలి, లేదంటే అసలు అకాడమిక్గా ఈ తీర్పు ఇవ్వడం అనేది సమంజసం కాదు, అసలు చట్టాలే లేనప్పుడు చట్టాలకు సంబంధించినటువంటి తీర్పు అన్నది ఇన్ఫెక్సియస్ అవుతుంది, అది నిరర్ధకం అవుతుంది. కాబట్టి ఈ తీర్పు అన్నది నిరర్ధకం, కాబట్టి ఆ మేరకు ఈ ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి ధర్మాసనం స్ట్రైట్ అవే దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాతనే దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి అప్పటి వరకు కూడా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు ఏవైతున్నాయో వాటిని మీరు దాఖలు చేయాలి. ఇటు ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించినప్పుడు, రైతుల తరఫున వాదించినటువంటి దేవదత్ కామత్ దీనికి సంబంధించి ఈ కేసులో ఇంకా ప్లీడింగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఇక 4 వారాలు సమయం ఇస్తూ కౌంటర్ అఫిడవిట్లు మీరు దాఖలు చేయండి. తర్వాత ఏప్రిల్లోనే దీనికి సంబంధించినటువంటి సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వటమా, లేకపోతే హైకోర్టు తీర్పు సమంజసమని చెప్పడమా, లేదంటే ఏం చేయాలి అన్నది ఏప్రిల్ తర్వాతనే దీనిపైన సుదీర్ఘంగా విన్న తర్వాతనే చేస్తామన్నారు. కానీ ఈరోజు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్క ఎదురైందనే చెప్పొచ్చు. శ్రీనివాస్. కృష్ణ.